ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం సర్పాసింగ్ రైచియస్నెస్, జీసస్ అండ్ ద లా. ధర్మాన్ని మించిన ధర్మం, నీతిని మించిన నీతి, యేసు మరియు ధర్మశాస్త్రం. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఈ వాక్యంలో ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు, ప్రవక్తలు అంటే పాత నిబంధనలోని ప్రవచనాలు, బోధనలు. ఈ రెండూ కలిపి పాత నిబంధన గ్రంథముల సమగ్రతను సూచిస్తున్నాయి. యేసు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. పాపము లేని జీవితం గడిపాడు. ఆయన జీవితం, మరణం, పునరుత్థానం ద్వారా ప్రవక్తల ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడ్డాయి. ఆయన బలి పాత నిబంధన బలి పద్ధతికి తుది నెరవేర్పు అయ్యింది. యేసు ధర్మశాస్త్రం యొక్క ఆత్మను బోధించాడు. యోహాను సువార్త 1:29 బాప్తిస్మమిచ్చు యోహానే యేసయ్య గురించి చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయలేదు, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. మత్తయి సువార్త 5:18 ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ఇక్కడ ధర్మశాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను గురించి, స్థిరత్వం గురించి వివరిస్తున్నారు. ఆకాశం భూమి తొలగిపోయినా కూడా దేవుని వాక్యం మారదని, నశించదని ఆయన హామీ ఇస్తున్నాడు. యెషయా 40:8 గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. మనుషులు గడ్డితోనూ అడవి పువ్వుతోనూ పోల్చబడినారు. ఈ రెండు అల్పకాలం మాత్రమే జీవిస్తాయి. వాటి అందం బలహీనమైనది. వీటికి భిన్నంగా దేవుని వాక్యం సదాకాలం నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం నిత్యమైనది మరియు నమ్మదగినది. ప్రియులారా, మనం కొన్నిసార్లు ఆయన ఇచ్చిన చిన్న ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తాం. కాని యేసు చెప్పినట్లు ప్రతి చిన్న వాక్యము విలువైనది. దేవుడు చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మనం ఆ వాక్యంపై నిలకడగా విశ్వాసం ఉంచాలి. ఆయన వాగ్దానం శాశ్వతం, చిన్న అక్షరం కూడా తొలగదు. 19 కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి ఆజ్ఞ చిన్నదో పెద్దదో కాదు. మనిషి దృష్టిలో చిన్నది అనిపించే ఆజ్ఞ కూడా దేవుని దృష్టిలో ముఖ్యమైనదే. ఉదాహరణకు నిజాయితీ, సత్యం, పొరుగువారిని ప్రేమించడం ఇవి చిన్నవిగా అనిపించినా వాటికి ఆత్మీయ ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా దేవుని ఆజ్ఞలను తక్కువగా చేసి వాటిని నిర్లక్ష్యం చేస్తూ అలాగే ఇతరులకు బోధిస్తే అతడు పరలోక రాజ్యంలో అత్యల్పుడుగా పరిగణింపబడతాడు. అంటే ఆయన రక్షణను కోల్పోతాడు అని కాదు గాని దేవుని రాజ్యంలో ఆయన స్థానం చిన్నదిగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని ముందుగా మన జీవితంలో ఆచరించి తరువాత ఇతరులకు బోధించాలి. మాటల కన్నా మన ప్రవర్తన, బోధనలో బలంగా ఉంటుంది. అలా జీవించిన వారే పరలోక రాజ్యంలో గొప్పవారిగా పరిగణింపబడతారు. యాకోబు 1:22 మీరు వినుమాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి. క్రైస్తవుని సాక్ష్యం మన మాటలతోనే కాకుండా మన జీవితంలో ఆచరణ ద్వారా బలపడుతుంది. కాబట్టి మనం వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆచరించాలి, తరువాత బోధించాలి. 20 శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల
మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. తప్పుదారి పట్టించే శాస్త్రులు, పరిసయ్యుల వ్యాఖ్యానాలను యేసు వ్యతిరేకించారు. వీరు కేవలం పై విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. ధర్మశాస్త్రం కేవలం నిజమైన హత్య గురించే కాదుగాని హత్యా సాదృశ్యమైన వైఖరులను కూడా నిషేధిస్తుందని యేసు వాదించారు. అలాగే హింసాత్మక స్వభావాన్ని కూడా హింసాత్మక క్రియలతో సమానంగా ఖండించారు. పరిసయ్యులు తమ నీతిని స్థాపించుకోవాలని యత్నించారు, కాని దేవుని నీతిని అంగీకరించలేదు. ఇతరులకు కనపడటానికి కాకుండా దేవుని ముందున్న నిజాయితీతో జీవించాలి. మన విశ్వాసం మరియు ఆచరణ యేసులో వేరు పెట్టబడినప్పుడు ఆ నీతి పరిసయ్యుల నీతిని మించిపోతుంది. ఉదాహరణకు దావీదు మరియు సౌలు 1 సమూయేలు 24:4-7 చూచినట్లయితే సౌలు దావీదును చాలా హింసించినాడు. దావీదు అవకాశం వచ్చినప్పుడు సౌలును చంపి ఉండవచ్చు, కాని దావీదు అలా చేయలేదు. ప్రభు చేత అభిషేకించబడిన వ్యక్తికి నేను హాని చేయను అన్నాడు. ఇది మించిన నీతి. ప్రతీకారం కాకుండా దేవుని చిత్తాన్ని గౌరవించడం. ఇంకొక ఉదాహరణ చూచినట్లయితే మంచి సమరయుడు. లూకాసు వార్త 10:33-37. యాజకుడు, లేవీయుడు ఇద్దరూ ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవారు, తెలిసినవారు. అయినా కూడా ఆ గాయపడిన వ్యక్తిని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కాని ఆ సమరయుడు కరుణ చూపించి ఆ వ్యక్తిని కాపాడాడు. ఇదే యేసు చెప్పిన హృదయనీతికి ఒక మంచి ఉదాహరణ. నియమాలను కఠినంగా పట్టుకోవడం కాదు, హృదయంలో నుండి వచ్చే పవిత్రత, ప్రేమ, క్షమలో ఉంటుంది. బయట ఆచారాలు, నియమాలు మనలను దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్లవు. యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా మాత్రమే మనకు దేవుని నీతి లభిస్తుంది. అటువంటి నీతి కోసం, విశ్వాసం కోసం మనం పోరాడుదాం. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.